Hello students, e-week MCQs చూద్దాం. Which of the following companies manufacture the indelible ink used in the elections? మనం ఓటింగ్ వేస్తున్నప్పుడు మనకి ఒక ఇంక్ వేస్తారు మన ఫింగర్ మీద. ఆ ఇంక్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఏంటి అని అడుగుతున్నారు. ఆ కంపెనీ పేరే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్ లిమిటెడ్. వీరు ఆ ఇంక్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మన ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్కి కూడా వీళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీప్ ఫేక్స్. అసలు డీప్ ఫేక్స్ అంటే ఏంటి? రీసెంట్గా అమిత్ షా గారి డీప్ ఫేక్ వచ్చింది. అంటే నార్మల్గా ఒక వీడియోని మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం వల్ల లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని వాటిని మార్ఫ్ చేసినట్టయితే దాన్ని డీప్ ఫేక్స్ అంటాం మనం. ఆప్షన్స్ చూద్దాము. స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, డీప్ ఫేక్స్ ఆర్ ఎంటైర్లీ సింథటిక్ వీడియోస్ క్రియేటెడ్ యూజింగ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. ఎంటైర్లీ సింథటిక్ అన్నారు వీళ్ళు ఇక్కడ. ఇవి కంప్లీట్గా సింథటిక్ వీడియోస్ కాదండి. నార్మల్ వీడియో ఉంటుంది కదా మనకి, ఆ నార్మల్ వీడియోని వీళ్ళు మార్ఫ్ చేస్తారు. ఎంటైర్లీ సింథటిక్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్, డీప్ ఫేక్స్ లివరేజ్ డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ టు మ్యానిపులేట్ ఎగ్జిస్టింగ్ ఆడియో అండ్ వీడియో ఫుటేజ్. చెప్పాం కదా ఇందాక, ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఆడియో ఫుటేజ్ వీడియో ఫుటేజ్ ఏవైతే ఉంటుందో దానికి మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని వీళ్ళు డీప్ ఫేక్స్ తయారు చేయడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. డీప్ ఫేక్స్ కెన్ ఓన్లీ క్రియేట్ రియలిస్టిక్ పోర్ట్రేయల్స్ ఆఫ్ రియల్ పీపుల్. కెన్ ఓన్లీ అన్నారు అంటే రియల్ పీపుల్ని మార్ఫ్ చేస్తారు. అట్లానే అసలు ఆ పర్సన్ లేకపోయినా అంటే ఫిక్షనల్ పీపుల్ని కూడా మార్ఫ్ చేసే అవకాశం ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ వన్. సి ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ రీటైల్ సెక్టర్ వాట్ డస్ గోస్ట్ షాపింగ్ సెంటర్స్ మీన్? రీసెంట్గా నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో గోస్ట్ షాపింగ్ సెంటర్స్ ఎక్కువయ్యాయి ఇండియాలో అని చెప్పింది. అసలు ఈ గోస్ట్ షాపింగ్ సెంటర్స్ అంటే ఏంటి? అంటే నార్మల్గా షాపింగ్ మాల్స్ చూస్తుంటాం కదా మనం. ఈ షాపింగ్ మాల్స్లో వేకెన్సీ రేట్ ఎక్కువైపోయింది అని చెప్పారు. అంటే 40% కన్నా ఎక్కువ వేకెన్సీ ఉంటే దాన్ని గోస్ట్ షాపింగ్ సెంటర్ అంటారు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ చూద్దాము. రీటైల్ కాంప్లెక్సెస్ విత్ హై వేకెన్సీ రేట్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పులిట్జర్ ప్రైజెస్. ఈ ప్రైజెస్ ఎవరిస్తారు? ఫస్ట్ ఏంటి అంటే ద పులిట్జర్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం, లిటరేచర్ అండ్ మ్యూజిక్ కాంపోజిషన్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది పులిట్జర్ అనే ఆయన ఒక న్యూస్ పబ్లిషర్ ఉండేవారు న్యూయార్క్ సిటీలో. సో ఆయన పేరు మీదుగా ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద అవార్డ్స్ ఆర్ అడ్మినిస్టర్డ్ బై కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ద అప్రూవ్డ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ లిస్ట్ ALLM frequently seen in news related to. అప్రూవ్డ్ మోడల్స్ అండ్ అప్రూవ్డ్ మ్యానుఫ్యాక్చర్స్, ఇది మనం సోలార్ ఎనర్జీ గురించి చూస్తాం అనమాట. ఏంటంటే ఏ PV మాడ్యూల్స్ని వీళ్ళు అప్రూవ్ చేశారు అండ్ ఏ మ్యానుఫ్యాక్చర్స్ చేత అప్రూవ్ చేశారు అనే లిస్టే ఇది అప్రూవ్డ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ లిస్ట్. సో ఆన్సర్ ఏంటి? సోలార్ ఎనర్జీ సెక్టర్, EA. నెక్స్ట్, రీసెంట్లీ అపాయింటెడ్ 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ. ఫినాన్స్ కమిషన్ని ఆర్టికల్ 280 కింద ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ఆర్టికల్ 280 ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం మనం. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు కింద కామెంట్స్లో 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అనే దాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జీన్ థెరపీ. అసలు ఈ జీన్ థెరపీ అంటే ఏంటి, ఎందుకు చేస్తాము? జనరల్గా ఒక సెల్ ఉందనుకోండి, ఆ సెల్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ అంటే ఆ సెల్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ మిస్సింగ్ అయినా సరే లేదా డ్యామేజ్డ్ అయినా సరే ఆ మెటీరియల్ని తీసేసి నార్మల్ సెల్లో ఉన్నటువంటి హెల్తీ జెనెటిక్ మెటీరియల్ని ఆ సెల్లో రీప్లేస్ చేయడమే జీన్ థెరపీ అంటాం మనం. సో స్టేట్మెంట్స్ చూద్దాము. See, first thing, CRISPR-Cas9 is a tool used to deliver therapeutic genes into the target cells. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే ఏవైతే మిస్సింగ్ DNA ఆర్ మిస్సింగ్ జెనెటిక్ మెటీరియల్ ఉంటాయో వాటిని నార్మల్ దాంతో మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో దానికి చేసే ఒక మెథడ్ పేరే CRISPR-Cas9. CRISPR-Cas9 కాదు, టాలిన్స్, జింక్ ఫింగర్ న్యూక్లియస్ అని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో సెకండ్ స్టేట్మెంట్, జీన్ థెరపీ కెన్ ఓన్లీ బి యూజ్డ్ టు ట్రీట్ ఇన్హెరిటెడ్ డిసీజెస్. ఇక్కడ డిసీజెస్లో 2 రకాలు, ఇక్కడ ఒకటి ఓన్లీ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో జీన్ థెరపీ కెన్ ఓన్లీ యూజ్ టు ట్రీట్ ఇన్హెరిటెడ్ డిసీజెస్. 2 రకాల డిసీజెస్, ఒకటి ఇన్హెరిటెడ్ డిసీజెస్, ఇంకోటి ఎక్వైర్డ్ డిసీజెస్ అంటాం. ఇన్హెరిటెడ్ డిసీజ్ అంటే ఏంటి అంటే పేరెంట్స్ నుంచి మనకి ఎప్పుడైతే జెనెటిక్ మెటీరియల్ ద్వారా డిసీజెస్ అనేది వస్తాయో వాటిని ఇన్హెరిటెడ్ డిసీజ్ అంటాం. ఎక్వైర్డ్ డిసీజ్ అంటే ఏంటి? ఎప్పుడైనా మన లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసినా, ఆల్కహాల్ చేసినా ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి, వీటిని ఎక్వైర్డ్ డిసీజెస్ అంటారు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఇట్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ టు ట్రీట్ ఇన్హెరిటెడ్ డిసీజెస్ అంటుంది. అది కాదు, ఇది ఎక్వైర్డ్ డిసీజెస్ని కూడా ట్రీట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ స్టేట్మెంట్,
Ethical concerns surrounding the gene therapy focus on unintended consequences and genome and germline editing. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎథికల్గా వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ జీన్ థెరపీ వల్ల మనం ఆల్రెడీ చూసాం డిజైనర్ బేబీస్ అని చెప్పేసి, అంటే ఈ జీన్ లైన్ థెరపీ వల్ల మనకి నచ్చిన క్యారెక్టర్స్ తీసుకొని పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఎథికల్ కాన్సిక్వెన్సెస్గా చెప్తున్నారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓవరాల్ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 2. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆరావళి రేంజ్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా. ఇది కరెక్ట్ ఆన్సర్. మన ఫోల్డ్ మౌంటైన్స్లో ఏమేమి ఉంటాయి? యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయి. యంగ్ ఏంటివి? హిమాలయాస్. ఓల్డ్వి ఆరావళిస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ది, ఇట్ యాక్ట్స్ as physical barrier separate Deccan Plateau from the Indo-Gangetic Plains. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు? ఇది డెక్కన్ ప్లాట్యూ నుండి ఇండో-గ్యాంగటిక్ ప్లెయిన్స్ని సపరేట్ చేయదు. ఇది థార్ డెజర్ట్ నుంచి ఇండో-గ్యాంగటిక్ ప్లెయిన్స్ని సపరేట్ చేస్తుంది. సో సెకండ్ది రాంగ్ ఆన్సర్. థర్డ్ది, ద ఆరావళి రేంజ్ ఈజ్ రిచ్ ఇన్ మార్బుల్ డిపాజిట్స్. ఇది కరెక్ట్. ఆరావళి మార్బుల్స్కి చాలా ఫేమస్. దాంతోపాటు ఇక చాలా మినరల్స్ ఉంటాయి అక్కడ. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 2 డి. నెక్స్ట్, the Economic Advisory Council to the Prime Minister EAC-PM is chaired by. అసలు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ఏంటి? ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇందులో జనరల్గా ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎమినెంట్ ఎకానమిస్ట్స్ ఉంటారు. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్కి ఎకనామిక్ పాలసీ మీద, పాలసీ డెసిషన్స్ మీద అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. సో దీన్ని చైర్ చేసేది ఎవరు అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఎమినెంట్ ఎకానమిస్ట్ సెలెక్టెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఆ ఎకానమిస్ట్ దాన్ని చైర్ చేస్తారు. నెక్స్ట్, Bletchley Declaration frequently seen in news in the context of. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూస్తాం మనం. బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటి బ్లెచ్లీ పార్క్లో చేయడం జరిగింది. సో అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ జరిగింది. ఇండియా కూడా దానికి సిగ్నటరీ. ఇండియాతో పాటు యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్ కూడా వీటికి సిగ్నటరీ. సో ఆన్సర్ ఏంటి? ఏ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ.